ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇదేదో మనం సిటీలో ఉన్నట్లేదు, ఇది ఎక్కడో ఉన్నట్టుందో. కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం చేసిందంటూ ఏమీ లేదు ఇక్కడ. అసలు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లా. బోట్ వస్తుంది, ఒక రౌండ్ వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అసలు పట్టించుకునే వాళ్ళు లేరు. జనాలు మొత్తం సగం అక్కడే ఉన్నారు. ఉన్నారో చచ్చిపోయారో తెలీదు, లోన్ ఉన్నారు. చాలా మంది జనాలు లోపల ఉన్నారు. కావాలంటే మీరు వెళ్ళి చూడండి. వాళ్ళు ఉంటారో చచ్చిపోతారో ఎవరికీ తెలీదు. అస్సలు నిన్న పొద్దు నుంచి ఒక్క నాయకుడు లేడు ఇక్కడ, ఒకటి పట్టించుకునే వాళ్ళు లేడు. నిన్న నేను 12 నుంచి మా ఊళ్ళో ఉన్నారండి, బోర్డు కావాలంటే ఒక్క బోర్డు రాలేదు. రాత్రి 7 గంటలకు బోర్డులు వచ్చినాయి. ఇగో ఆ బోర్డులో అలా ఎగబడుతున్నారు. ఒక్కడ పోలీసుడు ఉండి సరిగ్గా బోర్డు పంపించేవాళ్ళు లేడు ఇక్కడ. లోపల చాలా భయంకరంగా ఉంది. ఫుడ్ లేదు, అసలు కొంచెం బోర్డు రమ్మంటే ఏ బోర్డు రావట్లేదు, ఏ నాయుడు రావట్లేదు. మేము ఎంత యాత్ర పడుతున్నామో, ఇక్కడ దాకా నీళ్లు రావాలంటే రాలేకపోతున్నాం. ఆడోళ్ళు ఎలా వస్తామండి? ఎవరిని పంపచట్లేదు, ఏ నాయకుడు రావట్లేదు. ఎలా ఉన్నారని చూడట్లేదు. అసలు డబ్బులు ఇస్తామని ఎవడు రావట్లేదు. పరిస్థితి ఏం బాగాలేదండి. ఎమర్జెన్సీ పావులు వచ్చేది, పెద్ద పెద్ద పావులు ఇంట్లో కూర్చుంటున్నాయి. భయమే సత్యం. ఈ 2 రోజులు సార్, ఇది మన అడవిలో బతుకుతున్నామా సిటీలో బతుకుతున్నామా అర్థం కావట్లా. ఇప్పటికి చాలా మంది ఇరుక్కుపోయారు కదా. ఇరుక్కుపోయినప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆదుకోవాలి కదా అందరినీ. ఇప్పుడు రాత్రి నుంచి ఇక్కడ కాపు కాస్తున్నాం. ఒక్క ఆయన అంటున్నాడు డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోతాను అంటున్నాడు. సరే అసలు ఆయన డ్యూటీ అయిపోయింది, బాబా ఆయన కష్టపడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంతమంది ఏం చేస్తున్నారండి? దానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాను, దీనికి 1000 కోట్లు ఖర్చు పెట్టారు కదా. ఇప్పుడు మనిషి చచ్చిపోయిందని ఇస్తారా? అంటే చచ్చిపోయిన తర్వాత మనిషికి 10 లక్షలు 20 లక్షలు ఇస్తారా? ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి మా వాళ్ళు తీసుకొస్తే చాలా కదండి మాకు. ఖాళీ బోట్ వచ్చినా కానీ బతిల్లాడుతున్నా కానీ పిల్లల్ని ఎక్కించుకోవట్లేదు. ఏందండి ఇది? పిల్లల్ని తీసుకురావడానికి ఏమైందండి? ఆడవాళ్ళని పిల్లల్నే కదా, మగ పిల్లలు అక్కడే ఆగారు కదా. ఆ మాత్రం 3 నుండి బతిల్లాడుతున్నాను, ఒక్కళ్ళు కూడా స్పందించట్లేదు. ఏం ప్రభుత్వం అండి ఇది? దళిత ప్రభుత్వం ఇది. దేనికి స్పందించినప్పుడు ప్రభుత్వం ఎందుకండి? నిన్న ఉదయం నుంచి ఆ రకంగా అల్లాడిపోతున్నారు. వాళ్ళని తేలేనప్పుడు ఎందుకండి ఈ ప్రభుత్వం?